ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ రంగులరత్నం. రంగులరత్నం సీరియల్లో యాక్ట్ చేస్తున్న ప్రతి యాక్టర్కు తమ క్యారెక్టర్స్ ద్వారా ఆడియన్స్లో చాలా మంచి క్రేజ్ లభిస్తుంది. ఇక అలానే ఈ సీరియల్ను జనరేషన్స్ చేంజ్ చేస్తూ ఎప్పటికప్పుడు న్యూ యాక్టర్స్ ఎంట్రీతో సీరియల్ స్టోరీ లైన్ సరికొత్తగా కొనసాగుతూ ఉంటుంది. అలా ఇప్పుడు ఈ సీరియల్ స్టోరీ లైన్ లో భాగంగా సీరియల్లోకి మరొక న్యూ యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీరియల్లో మెయిన్ లీడ్ అయిన సీత ఇంటికి దూరం అయ్యి మరొకరి దగ్గర ఉంటుంది. అలా ఈ సీరియల్లో కౌశల్య క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ ప్రియదర్శిని పలు మూవీస్తో పాటు బంగారు పంజరం, అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు, మంగమ్మ గారి మనవరాలు ఇలా ఎన్నో సీరియల్స్లో నటించారు. దాని తర్వాత ఇప్పుడిక రంగులరత్నం సీరియల్లో కౌశల్య క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు. అలానే సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన మరొక క్యారెక్టర్ మానస తెలుగు యాక్ట్రెస్. తను సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, సప్తపది ఇలా పలు సీరియల్స్ లో నటించారు. ఇప్పుడిక రంగులరత్నం సీరియల్లో డాక్టర్ మానస క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. మరి రాబోయే ఎపిసోడ్స్ లో మానస క్యారెక్టర్ రామ్ కు దగ్గర కాబోతుందా, లేదా మానస కారణంగా సీతారాములు తిరిగి ఒక్కటి కాబోతున్నారా? ఇలాంటి ఎన్నో ట్విస్టులు సీరియల్లో రాబోతున్నాయి. మరి రంగులరత్నం సీరియల్లో ఈ న్యూ క్యారెక్టర్స్ ఎంట్రీ మీకెలా అనిపించింది? అలానే సీతారాములు త్వరగా కలుసుకోవాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.